హై వ్యూస్. మనకి స్వాతంత్రం వచ్చింది, కానీ ప్రజాస్వామ్యాన్ని ఇప్పటికీ స్వాతంత్రం సాధించినందుకు గాను దానిని ఎలా ఉంచాలో అలా అయితే ఉంచలే. ఒకనాడేమో బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉంది మన ప్రజాస్వామ్యం అంతా, ఈరోజేమో కార్పొరేట్ చేతుల్లో ఉంది. ఎలక్టరల్ బాండ్స్ సంబంధించి అఫీషియల్గా డేటా, అది కూడా ఏంటి, జస్ట్ కొద్ది నిమిషాలు సుప్రీంకోర్టు ఎస్బీఐకి ముట్టుకెళ్ళేసింది. ఏం మాట్లాడతాను అసలు మీరు? ఎలక్టరల్ బాండ్ నెంబర్ ఎవరికి ఇచ్చారు, ఎవరు కొన్నారు, ఈ డీటెయిల్స్ అన్ని మేము ఇవ్వాలని అంటే జస్ట్ రఫ్గా ఎవరెవరు ఎన్ని బాండ్లు కొన్నారు, ఓవరాల్గా ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి ఇదే చెప్పారు తప్ప ఏ అనే వ్యక్తి ఎన్ని బాండ్స్ కొన్నాడు, ఆ బాండ్ నెంబర్లు ఏంటి, అవి ఏ పార్టీకి చెందే, ఈ డేటా కదా మేము ఇమ్మంది అన్నారు. దానికి ఇంకో 2 నెలలు టైం పట్టిద్ది అని ఎస్బీఐ వాళ్ళు అంటే, దానికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంది, రేపు 18వ తారీఖు మరలా మనం మాట్లాడుకుందాం అని అన్నారు. ఈలోపు వారు కనుక ఫిల్టర్ చేసి ఇవ్వగలిగితే ఎస్బీఐకి ముట్టుకెళ్ళి తప్పితే, లేదంటే ఖచ్చితంగా ఎస్బీఐ యొక్క బ్రాండ్ వాల్యూ దెబ్బతినేలాగా సుప్రీంకోర్టు ఏదో గ్యారంటీ. మొత్తం 20 మొత్తం వచ్చేటప్పటికి మనకున్నటువంటి డేటా ప్రకారం 11,671 కోట్లు, మనకున్నటువంటి డేటా ప్రకారం 11,671 కోట్ల రూపాయలు ఈ ఎలక్టరల్ బాండ్స్ ద్వారా ఆయా రాజకీయ పార్టీలకు వెళ్ళాయి. ఇందులో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఎవరో తెలుసా అండి? అసలు ఆ కంపెనీ ఉందా లేదా రా బాబు అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2022 నుంచి రైడ్ జరుపుతూ ఉంది. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీస్, అసలు ఎవడురా వీడేంటో, ఎక్కడున్నాడు ఏంటో ఎవరికి తెలియదు, కానీ వాడు ఏకంగా 1368 కోట్ల రూపాయలని ఈ ఎలక్టరల్ బాండ్స్ ద్వారా ఆయా రాజకీయ పార్టీలకు విరాళంగా ఇచ్చాడు. నేను ఫేస్బుక్లో జస్ట్ ఇందాక పోస్ట్ పెట్టిన, అందులో ఒక అతను కామెంట్ పెట్టినా, అసలు ఈ ఎలక్టరల్ బాండ్స్ అంటే ఏంటండి, నాకు తెలిసి నిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టుకున్నాను, బట్ ఇప్పుడు సింపుల్గా ఒక మాటలో చెప్తా. నేను నీ పార్టీకి ఒక 10 రూపాయలు ఫండ్ ఇద్దామని అనుకున్నా, నీకు ఇచ్చా, నేను రిసిప్ట్ తీసుకున్నా. ఆ రిసిప్ట్ ఇచ్చినోడు దానిని ఏమంటారు, లెక్కలు చూపించవచ్చు, చూపించకపోవచ్చు, అలాగే లెక్కలో ఉండాలి. ఇప్పుడు ఈ ఎలక్టరల్ బాండ్స్ రిలేటెడ్ ఏవైతే జస్ట్ ఇవి అధికారికంగా వచ్చిన విరాళాలు అంతే, అనధికారికంగా బాబోయ్ ఇంకెన్నో చెప్పలేం. అంటే ఏంటి, ఎస్బీఐలో ఒక్కో బాండ్ వాల్యూ ₹1,00,00,000 అనుకోండి, ఒక బాండ్ నేను తీసుకున్నా, ఈ ₹1,00,00,000 తాలూకు ఆ బాండ్ నేను చేస్తాను, ఒక రాజకీయ పార్టీకి నేను ఇచ్చా విరాళం, వాళ్ళు ఏం చేస్తారు, ఆ బాండ్ నెంబర్ అదంతా తీసుకెళ్ళి రిడీమ్ చేసుకుంటారు ఎస్బీఐలో. ఆ ₹1,00,00,000 ఆ బ్యాంక్ ఏమంటారు, ఆ పార్టీకి వెళ్ళిపోతుంది, ఇంతే, ఇంతకుమించి ఏమిలా. ఇలా చూస్తే మన దగ్గర ఒక కాంట్రాక్ట్ కంపెనీ ఉంది, మెగా ఇంజనీరింగ్ వాళ్ళే ఉన్నారు, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకేనా. వాళ్ళు పట్టిసీమ ప్రాజెక్టు కడుతున్నప్పుడు టీడీపీ హయాంలో ఈ వైసీపీ వాళ్ళు ఏమన్నారు, అవినీతి జరిగింది, ఆ ప్రాజెక్టు వ్యయం వచ్చేసి ఇన్ని 100 కోట్లు, దానికి ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు, అద్దని ఇదని అన్నారు. అదే మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక పోలవరం ప్రాజెక్టు అప్పచెప్పారు. ఈ మెగా ఇంజనీరింగ్ సంబంధించి మరలా చూసుకుంటే తెలంగాణలో కాళేశ్వరం రిమైనింగ్ బోల్డ్ అని వాళ్ళే చేస్తున్నారు. ఈవెన్ భారతదేశ వ్యాప్తంగా మెగా ఇంజనీరింగ్ వాళ్ళు బోల్డ్ అని చేస్తున్నారు. అందుకే ఎలక్టరల్ బాండ్స్ కొనుగోలు చేసిన వారికి సంబంధించి మొదటి ప్లేస్లోనేమో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీస్ అని చెప్పేసి ఎక్కడ ఉందో ఏంటో తెలియనటువంటి కంపెనీ 1368 కోట్లు విరాళంగా ఇస్తే, సెకండ్ ప్లేస్ వచ్చేసి ఈ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళే ఉన్నారు, 966 కోట్లు అఫీషియల్గా ఎలక్టరల్ బాండ్స్ ద్వారా ఆయా రాజకీయ పార్టీలకు వాళ్ళు ఇచ్చింది. ఇందులో బీజేపీకి ఎన్ని ఇచ్చారు, బీఆర్ఎస్కి ఎన్ని ఇచ్చారు, వైసీపీకి ఎన్ని ఇచ్చారు, రిమైనింగ్ పార్టీలకు ఎన్ని ఇచ్చారు అనేది తెలియదు. ఆ లిస్ట్ని బయట పెట్టమని సుప్రీంకోర్టు చెప్పింది. థర్డ్ ప్లేస్లో క్విక్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు, 410 కోట్లు. వీళ్ళు ముంబై బేస్డ్, ఇది కూడా అంత పెద్దదేం కాదు, బట్ వీళ్ళు మరి ఇన్ని 100 కోట్లు ఎలా కొనుగోలు చేస్తారు ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. నెంబర్ 4 వేదాంత లిమిటెడ్ 398 కోట్లు. 5 హల్దియా ఇంజనీరింగ్ లిమిటెడ్, వీళ్ళు వచ్చేసి 398 కోట్లు. నెక్స్ట్ భారతి గ్రూప్, మన వైఎస్ భారతిరెడ్డి గారు వాళ్ళది కాదు, భారతీ మిట్టలు ఉన్నారు చూసారా, మన భారతీ ఎయిర్టెల్ ఆ బ్యాచ్, సునీల్ మిత్తల వాళ్ళు 247 కోట్లు. నెంబర్ 7 ఎస్ఎల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ 224 కోట్లు. తర్వాత వెస్టర్న్ యూపీ పవర్ అండ్ ట్రాన్స్మిషన్ 220 కోట్లు. నెక్స్ట్
కెవెంటర్ ఫుడ్ వర్క్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వీళ్ళది వచ్చేసి 195 కోట్లు. తర్వాత మదన్ లాల్ లిమిటెడ్ 185 కోట్లు. ఇవి టాప్ 10లో ఉన్నాయి. ఇవి కాకుండా యశోద హాస్పిటల్స్ ఉన్నారు కదా, వాళ్ళు 162 కోట్లు. మిత్తల్ గ్రూపు ఆయన వచ్చేసి పర్సనల్గా 35. తర్వాత వచ్చేసి సునీల్ మిత్తల్ వాళ్ళ రిమైనింగ్ వాళ్ళ బ్రాంచెస్ కంపెనీస్ ఉంటాయి చూసారా, మొత్తం నాట్ బ్రాంచెస్, వాళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు 247 కోట్లు. తర్వాత జిందాల్ స్టీల్ 123 కోట్లు. బిర్లా కార్బన్ లిమిటెడ్, కార్బన్ ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చేసి 115 కోట్లు, 115 కోట్లు వాళ్ళు. నెక్స్ట్ ఇది కాకుండా మన దగ్గర చూసుకుంటున్నట్టయితే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ మొన్న జనవరి 11 ఒక్క రోజునే 40 కోట్లు కొనుగోలు చేశారు. అవి ఎవరికి ఇచ్చారంటే తెలియదు. డాక్టర్ రెడ్డీస్ 80 కోట్లు. నవేగా ఇంజనీరింగ్ కంపెనీ 55 కోట్లు. హెట్రో గ్రూప్ 60 కోట్లు. దివిస్ కంపెనీ ఫార్మా 55 కోట్లు. అరబిందో కంపెనీ 50 కోట్లు. మై హోమ్ గ్రూప్ 25 కోట్లు. తర్వాత రితిక్ ప్రాజెక్ట్స్ 45 కోట్లు. తర్వాత భారత్ బయోటెక్ మన వ్యాక్సిన్ చేసే కోవాక్సిన్ వాళ్ళు 10 కోట్లు. తర్వాత శ్రీ చైతన్య స్టూడెంట్స్ మేనేజ్మెంట్ గురుదేవుడ ఎడ్యుకేషన్ 6 కోట్లు. ఈ రకంగా వీళ్ళు కొనుగోలు చేసి ఏ పార్టీలకి ఇచ్చినట్టు లెక్కలు తీస్తే ఇండివిజువల్గా ఇంకా రాలేదన్నాం కదా, ఓవరాల్గా చూద్దాం. బీజేపీయే వచ్చిన 11,671 కోట్లలో 6,566 కోట్లు ఒక బీజేపీకే పోయినాయి. తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసి కాంగ్రెస్ చంద్రబాబు అనుకుంటే, హలో కాంగ్రెస్ కాదు ఇక్కడ మేమున్నామంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు. వీరికి వచ్చేసరిగా 1,610 కోట్లు. తృణమూల్ కాంగ్రెస్ అంటే అక్కడ కలకత్తా బేస్డ్, సో అక్కడ కూడా కార్పొరేట్ కంపెనీలు బాగానే ఉంటాయి, సో గట్టిగా ఇంకా వాళ్ళకు కూడా వెళ్ళారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ 1,123 కోట్లు. ఓరు దేవుడా, కాంగ్రెస్ కన్నా ముందు ఇంకోటి ఉందండి, బీఆర్ఎస్ మన తెలంగాణ 1,215 కోట్లు. పాపం జనసేన ఓన్లీ 21 కోట్లు వాళ్ళకి ఫండింగ్ అంటే విరాళాలు వచ్చింది. టీడీపీ 219 కోట్లు, పర్వాలేదు అనిపించుకున్నా కానీ వాళ్ళు. వైసీపీ మరలా గట్టి చేశారు 337 కోట్లు. సో ఇలా చెప్తున్న ప్రకారం మీరు ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు ఏమి లేవని అంటారేమో. ఐటీసీ వాళ్ళు కొన్నారు, M&M కొన్నారు, తర్వాత బయోకాను. సో గట్టిగానే కార్పొరేట్ కంపెనీస్ అన్ని కూడా కొనుగోలు చేస్తున్నాయి. ఈ కార్పొరేట్ కంపెనీలో ఆల్రెడీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దాని కింద వాళ్ళకి వచ్చినటువంటి ప్రాఫిట్స్లో 2% ఖర్చు పెడుతూ ఉంటాయి. సోషల్ సర్వీస్ అవి చేస్తూ మరలా ఈ రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీల ఫండింగ్ వెళ్తూ ఉంటాయి. అందుకే వాళ్ళకి బ్రహ్మాండంగా లాభాలు వస్తూ ఉంటాయి. దీనికి గాను మా మిత్రులు పార్థసారథి గారు బ్యాంకింగ్ ఎక్స్పర్ట్, ఆయన చెప్పింది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఈడీ ఈ దాడులు జరిపిన మూమెంట్లో వాళ్ళు ఎక్కడైతే దాడులు చేస్తున్నారో బల్క్ మొత్తంలో డబ్బు కనుక పట్టుబడినట్టయితే ఇండైరెక్ట్గా వాళ్ళకి అవతల వాళ్ళకి హింట్ ఇస్తున్నారట. దీనిని ఎలక్టరల్ బాండ్స్ కింద కొనుగోలు చేసి ఆ రాజకీయ పార్టీలకి విరాళంగా ఇవ్వండి, మిగతా డబ్బులు మీరు వేరే ఫార్మేట్లో చూపించడం వాళ్ళు హెల్ప్ చేస్తారంట, అది ఒకటి చెప్తున్నట్టు. తర్వాత బ్లాక్ మనీని వైట్గా మార్చడానికి కొంతమంది అన్నట్టు, ఇంకొంతమంది వాళ్ళకి విరాళాల కింద ఇచ్చినట్టయితే గవర్నమెంట్ సైడ్ నుంచి వీళ్ళకి వచ్చేసి కొన్ని స్కీమ్స్ కింద వీళ్ళకి బెనిఫిట్స్ పొందేటట్టు అండ్ కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేసేటట్టు లబ్ధి పొందేటట్టు. అంటే మొత్తంగా చూడండి, క్విట్ ప్రోకో, నీకేది నాకిది, నీకిది నాకిది. ఎంత దారుణం అండి ఇది. సీరియస్లీ సుప్రీంకోర్టు ఇప్పుడు ఎంత స్ట్రిక్ట్గా ఉందంటే ఈ కార్పొరేట్ కంపెనీ నుంచి రాజకీయ పార్టీకి ఎంతంత వెళ్ళి చూడండి అని ఎందుకు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు అసలు ఎంతతో బిజినెస్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు వాళ్ళ యొక్క లాభాలు ఎంత, ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందిన సబ్సిడీలు ఎంత, ప్రభుత్వం నుంచి ఇంకా వారికి ఏమైనా అంది ఉన్నాయా, ఇవన్నీ లెక్కలు తీయాలి. మొత్తం లెక్కలు ఇస్తే ఏం తెలియద్ది? బీజేపీ బండారం మొత్తం బయటపడిద్ది, ఆయా రాష్ట్రం పొలిటికల్ పార్టీలకు బండారం బయటపడిద్ది, ఆయా కార్పొరేట్ కంపెనీలకు బండారం కూడా బయటపడిద్ది. అప్పుడు అసలు మజా అనేది మొదలైంది. అందుకే యావత్ దేశం కూడా షేక్ అవుతూ ఉంది ఇప్పుడు ఈ ఎలక్టరల్ బాండ్స్కు సంబంధించి.